హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ రిపోర్ట్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం చెప్పుకోబోయేది ఒక ఇంట్రెస్టింగ్ విషయము. సంక్రాంతి సందర్భంగా థియేటర్లోకి రాబోతున్న 4 ప్రధాన సినిమాల్లో నటిస్తున్న నాయికల కెరియర్ పరిస్థితి ఏమిటి? ఇటీవల హిట్స్ అందుకోలేకపోయిన ఈ నాయికలు ఈ పండుగ సీజన్ ను కమ్బ్యాక్ అవకాశంగా చూస్తున్నారా? అన్ని వివరాలు సింపుల్ గా క్లియర్ గా ఈ వీడియోలో చూద్దాం. మొదటగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాలో హీరోయిన్ నయనతార గారి విషయానికి వస్తే కొన్నేళ్లుగా ఆమె చేసిన సినిమాలు పెద్ద విజయాలు సాధించలేదు. జవాన్ భారీ హిట్ అయినా అది బాలీవుడ్ లో. ఆ తర్వాత ఆమెకు సౌత్ లో స్ట్రాంగ్ హిట్ మాత్రం రాలేదు. ఇప్పుడు మెగాస్టార్ తో చేసే ఈ సినిమా ఆమె కెరియర్ ను రీసెట్ చేసే అవకాశం అని పరిశ్రమలో చర్చ. చిరంజీవి గారి కామెడీ టైమింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ. ఈ సినిమా హిట్ అయితే నయనతార మళ్ళీ టాప్ ప్లేస్ లోకి వచ్చేస్తుంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమా ది రాజా సాబ్. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నిధి అగర్వాల్, మాలవిక మోహనన్. నిధి అగర్వాల్ హరిహర వీరమల్లుతో కంబ్యాక్ అవుతుందని భావించింది, కానీ ఫలితం రాలేదు. ఇప్పుడు ఆమె పూర్తి హోప్ ది రాజా సాబ్ మీదే. ప్రభాస్ సినిమా హిట్ అయితే నిధికి మళ్ళీ పెద్ద ఆఫర్లు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మాలవిక మోహనన్ ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి ఎంటర్ అవుతుంది. ప్రభాస్ మూవీ కావడంతో స్క్రీన్ ప్రెజెన్స్ కూడా భారీ స్థాయిలో ఉంటుంది. సినిమా బాగా నడిస్తే మాలవికకు టాలీవుడ్ లో మంచి సెటిల్మెంట్ అవుతుంది. తర్వాత విషయానికి వస్తే అనగనగా ఒక రాజు సినిమా. ఈ చిత్రంలో లేడీ లీడ్ మీనాక్షి చౌదరి. ఇప్పటి వరకు ఆమె మంచి పర్ఫార్మర్ అని పేరు తెచ్చుకుంది, కానీ ఒక సాలిడ్ కమర్షియల్ హిట్ మాత్రం ఇంకా రాలేదు. ఈ సినిమా ఫ్యామిలీ అండ్ కామెడీ టోన్ లో వస్తుందని తెలుస్తుంది. ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం మంచి స్థాయిలో ఉంది. హిట్ అయితే మీనాక్షి కెరీర్ లో ఇది టర్నింగ్ పాయింట్ అవుతుంది. రవితేజ గారు నటిస్తున్న భర్త మహాశైలులకు విజ్ఞప్తి. ఈ చిత్రంలో హీరోయిన్ డింపుల్ హయాతి. డింపుల్ కు గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే ఉన్నా ఇటీవలే కాలంలో హిట్ మాత్రం రాలేదు. రవితేజ కామెడీ సినిమాలు పండుగ సీజన్ లో బాగా నడుస్తాయి. ఈ సినిమా హిట్ అయితే డింపుల్ కు మళ్ళీ గుడ్ ఆఫర్స్ రావచ్చు. చివరిగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి. టాలీవుడ్ లో వరుసగా హిట్స్ ఇచ్చిన పూజా తర్వాత బాలీవుడ్ లో చేసిన సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ కావడంతో ఆమె కెరియర్ కాస్త స్లో అయ్యింది. ఇప్పుడు దళపతి విజయ్ తో చేస్తున్న జననాయకన్ ఆమెకు చాలా కీలకం. ఈ సినిమా సక్సెస్ అయితే పూజా హెగ్డే మళ్ళీ సౌత్ లో టాప్ లీడ్ లోకి ఎంటర్ అవుతుంది. మొత్తంగా చూస్తే ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాలు నయనతార, నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి, పూజా హెగ్డే. ఈ నాయికల కెరీర్లకు నిజంగానే కీలక సీజన్. అసలు ఎవరి అదృష్టం మారుతుందో, ఎవరు కంబ్యాక్ ఇస్తారో సంక్రాంతి రిలీజులు క్లియర్ చేసేస్తాయి. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు టాలీవుడ్ రిపోర్ట్ స్పెషల్ వీడియో. మీకు ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉందనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.